Hello everyone. As usually, I am back with a new lesson for you all today. And one new thing that I am going to teach you today is about to. About to అంటే ఏంటి, దాన్ని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలి, దాని తెలుగు మీనింగ్ ఎలా వస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. అబౌట్ టు మీనింగ్ ఏంటి అని నేను మీకు చెప్పబోయే ముందు నేను మీకు ఒక సెంటెన్స్ ఇస్తాను, దాని మీనింగ్ ఏంటి ఒక్కసారి గెస్ చేయండి. జస్ట్ టేక్ అ గెస్. ఓకే, ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్ అని చెప్పాను అనుకోండి, అదేంటి అంటే నేను ప్రజెంట్ గురించి చెప్తున్నట్ట, పాస్ట్ గురించి చెప్తున్నట్ట, ఫ్యూచర్ గురించి చెప్తున్నట్ట. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్ అంటే ఇట్స్ అబౌట్ ఫ్యూచర్. ఓకే, ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్ అంటే నేను ఫ్యూచర్ గురించి చెప్తున్నట్టు. మరి ఫ్యూచర్ అయితే విల్ కదా యూస్ చేయాలి. ఐ ఆమ్ అబౌట్ టు ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఐ విల్ స్టార్ట్ అ న్యూ బిజినెస్కి ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్కి తేడా ఏంటి? మరి ఐ విల్ స్టార్ట్ అ న్యూ బిజినెస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఫ్యూచర్లో, రైట్? ఇఫ్ ఐ సే ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ అ న్యూ బిజినెస్ అంటే నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎప్పుడు? నియర్ ఫ్యూచర్లో. ఓకే, అబౌట్ టుని మనం నియర్ ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి యూస్ చేస్తాం. ఓకే, నియర్ ఫ్యూచర్. ప్రాబబ్లీ ఐ డూ దట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కొన్ని నిమిషాల్లో, ఐ మీన్ ఇంకా కపుల్ ఆఫ్ మినిట్స్లో చేస్తామన్నప్పుడు, లేదంటే అతి కొద్ది కాలంలో నియర్ ఫ్యూచర్లో చేస్తామని చెప్పాలనుకున్నప్పుడు ఇలా అబౌట్ టు అని యూస్ చేసి చెప్తాం. దీనిలో మనం ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఈజ్, ఆమ్, ఆర్, ఇవి యూస్ చేయాలన్నమాట. అప్పుడే మనం ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నట్టు. ఐ ఆమ్ అబౌట్ టు, షీ ఈజ్ అబౌట్ టు, హీ ఈజ్ అబౌట్ టు, వీ ఆర్ అబౌట్ టు, దే ఆర్ అబౌట్ టు. ఓకేనా? మీకు తెలుసు కదా ఏ ప్రొనౌన్తో ఏ హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలని. సో ఆ కాంబినేషన్లోనే మనం ఇది యూస్ చేయాలి. అప్పుడే మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నట్టు అవుతుంది. వీ కెన్ ఆల్సో యూస్ అబౌట్ టు టాక్ అబౌట్ పాస్ట్ ఆల్సో. ఐ వాజ్ అబౌట్ టు, వీ వర్ అబౌట్ టు అని కూడా అంటాం. దాని మీనింగ్ ఏంటంటే చేయబోయాను అని అర్థం. ఐ వాజ్ అబౌట్ టు డూ దట్, నేను చెప్పబోయాను అని అర్థం. మీరు ఒకే సెంటెన్స్ అర్థం చేసుకోండి. ప్రజెంట్లో ఒక సెంటెన్స్, దాని మీనింగ్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది. పాస్ట్లో ఒక సెంటెన్స్, దాని మీనింగ్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది అర్థమైందంటే చాలు, మొత్తం ఇంకా ఎన్ని సెంటెన్సెస్ అయినా మనమే ఫామ్ చేసేసేయచ్చు. ఇది అంత ఈజీ కాన్సెప్ట్. ఓకే, ఐ వాజ్ అబౌట్ టు టెల్ యూ ద సేమ్ థింగ్. అదే చెప్పబోయాను నీకు అంటాం, చెప్పబోయాను. ఓకేనా? పాస్ట్లో అబౌట్ టుకి మీనింగ్ చేయబోయాను, చెప్పబోయాను, చెప్పలేదు, చెప్పబోయాను అన్నట్టుగా. స్టార్ట్ చేయబోయాను, చెప్పబోయాను. నేను అదే అడుగుదాం అనుకున్నా. ఎవరైనా ఏదైనా చెప్పేసి ఉంటారో అదే అడుగుదాం అనుకున్నా నిన్ను అని అంటాం. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ ద సేమ్ థింగ్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ ద సేమ్ థింగ్. సో పాస్ట్లో మీనింగ్ ఎలా వస్తుంది? చేయబోయాను అన్నట్టు. ఫ్యూచర్లో చేస్తాను అనే, చేయబోతున్నాను, చేస్తాను అనే. దాని మీనింగ్ ఏంటి? నియర్ ఫ్యూచర్లో చేస్తాను, అతి కొద్ది కాలంలో చేస్తాను అని. క్లియర్ విత్ ద మీనింగ్, రైట్? ప్రజెంట్లో ఎలా, పాస్ట్లో ఎలా అని. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ ఆల్ సమ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ టు. ఓకే, అంటే అబౌట్ టు గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వబోతున్నాను. ఎప్పుడు? నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లోనే. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఎవరో షాప్ క్లోజ్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం లిటరలీ షాప్ క్లోజ్ చేస్తున్నారు. ఓ గో అండ్ గెట్ వాట్ ఎవర్ యూ నీడ్, దే ఆర్ అబౌట్ టు క్లోజ్ ద షాప్. అంటే వెళ్ళి కావాల్సింది తెచ్చుకో, షాప్ క్లోజ్ చేయబోతున్నారు అని. ఏమన్నాను? దే ఆర్ అబౌట్ టు క్లోజ్ ద షాప్ అంటే ఇంకా షాపు క్లోజ్ చేయలేదు, చేయబోతున్నారు. ఓకేనా? నియర్ ఫ్యూచర్లో చేస్తున్నారు అని. ఇదే సెంటెన్స్ని నేను పాస్ట్లో కూడా చెప్పొచ్చు. దే వర్ అబౌట్ టు క్లోజ్ ద షాప్ వెన్ ఐ వెంట్. నేను వెళ్ళినప్పుడు షాప్ క్లోజ్ చేయబోయారు అంటే షాప్ ఇంకా అప్పటికీ క్లోజ్ చేయలేదు, చేయబోయారు అని అర్థం. ఆమె జాబ్కి రిజైన్ చేయబోయింది. నేను కింద పడబోయాను అంటే పడ్డాను అంటే పడ్డానని చెప్తాను కదా, పడబోయాను. ఓకే, యు నో ద డిఫరెన్స్, రైట్? కింద పడ్డాను అని చెప్పడానికి, కింద పడబోయాను అని చెప్పడానికి. సో కింద పడబోయాను నేను. ఐ వాజ్ అబౌట్ టు ఫాల్ డౌన్. ఆమె ఆల్మోస్ట్ రిజైన్ చేయబోయింది. షీ వాజ్ అబౌట్ టు రిజైన్ ద జాబ్ బట్ షీ డిడ్ంట్. హర్ బాస్ స్టాప్డ్ హర్. ఆమె బాస్ స్టాప్ చేశాడు, లేకపోతే రిజైన్ చేయబోయింది ఆమె. వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, అది కొనబోతున్నారు, అలా చేయబోతున్నారు, అది క్లోజ్ చేయబోతున్నారు, బిజినెస్ ఎండ్ చేయబోతున్నారు. ఇలాంటివన్నీ ఫ్యూచర్కి సంబంధించినవన్నీ హీ ఈజ్ అబౌట్ టు, దే ఆర్ అబౌట్ టు, వీఆర్ అబౌట్ టు అని చెప్పొచ్చు. వీఆర్ అబౌట్ టు బై ఎ హౌస్, ఇల్లు కొనబోతున్నాము అన్నట్టు. ఐఎమ్ అబౌట్ టు లీవ్ అంటే ఇంకా బయలుదేరుతున్నాను అని. అబౌట్ టు లీవ్ అంటే ఇంకా బయలుదేరుతున్నాను, స్టార్ట్ అవుతున్నాను అని. ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ అని కూడా అనొచ్చు. కాలేజ్ నుంచి స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది, మీరు ఇంకా కాలేజ్కి రాలేదండి, ఫీజు పే చేయలేదండి అంటే ఐఎమ్ అబౌట్ టు కమ్,
అంటే వస్తాను ఫ్యూచర్లో, ఐఎమ్ అబౌట్ టు కమ్, రాబోతున్నాను అన్నట్టు. ఐఎమ్ అబౌట్ టు పే ద ఫీ నౌ, ఫీ పే చేయబోతున్నాను. ఆర్ టుడే ఐఎమ్ అబౌట్ టు పే ద ఫీ టుడే, ఈరోజు నేను పే చేయబోతున్నాను అన్నట్టు. సో చేయబోయాను అని పాస్ట్లో చెప్పాలనుకుంటే ఐ వాజ్ అబౌట్ టు అనండి. చేస్తాను ఫ్యూచర్లో చెప్పాలనుకుంటే ఐ యామ్ అబౌట్ టు అని చెప్పండి. ఎవరైనా లంచ్ చేసావా అని అడిగితే నో ఐఎమ్ అబౌట్ టు గో నౌ, ఇప్పుడు ఇంకా వెళ్ళాలి అన్నట్టు. ఐ వాజ్ అబౌట్ టు గో బట్ సమ్వన్ ఆస్క్డ్ మీ టు స్టే, వెళ్ళబోయాను బట్ ఎవరో వెయిట్ చేయమని అడిగారు. వర్క్ అంతా అయిపోయిందా, కంప్లీట్ చేసావా అంటే ఐఎమ్ అబౌట్ టు కంప్లీట్, ఇంకా కంప్లీట్ చేయాలి, చేయబోతున్నాను అని. ఐ వాజ్ అబౌట్ టు కంప్లీట్ బట్ ఐ గాట్ అనదర్ టాస్క్, కంప్లీట్ చేయబోయాను మళ్ళీ ఇంకొక టాస్క్ వచ్చింది. సో పాస్ట్ గురించి వాజ్ అబౌట్ టు, వర్ అబౌట్ టు, ఫ్యూచర్ గురించి ఈజ్, యామ్, ఆర్ అని యూస్ చేసి సెంటెన్సెస్ ఇంకా మన ఇష్టం వర్బ్స్ ఏవైనా ప్లేస్ చేసుకోవచ్చు కదా మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా. యు నో వాట్, I was about to close the session for today, but I thought of telling you to hit the like button, and then I realized that if you like the video, you will definitely hit the like button. I don't have to ask you, do I? I'll see you next time with another new concept. Keep practicing until then. Bye bye.